ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 381 వచనం. మరియు దేశకాలార్థయుక్తంబులు అంతఃకరణ సంతాప శమనంబులు అయిన హరివచనంబులను తలంచి చిత్తంబు పరాయత్తంబై ఉన్నది అని అన్నకు చెప్పి నిరతురుండై నిరంతర హరిచరణారవింద చింతామలం బుద్ధి అయి శోకంబు వర్జించి సదా ధ్యాన భక్తి విశేషములను కామక్రోధాదుల జయించి తొల్లి తన ఉభయ సేనా మధ్యంబున అచ్యుతుండ అనతిచ్చిన గీతల తలంచి కాలకర్మ భోగాభినివేశంబుల చేత ఆవృతం అయిన విజ్ఞానంబు క్రమ్మర అధిగమించి హేతు మద్భావంబున శోకహేతు అహంకార మమకారాత్మకంబైన ద్వైత భ్రమంబనియు ద్వైత భ్రమంబునకు కారణంబు దేహంబనియు దేహంబునకు బీజంబు లింగంబనియు లింగంబునకు మూలంబు గుణంబులనియు గుణంబులకు నిదానంబు ప్రకృతి అనియును బ్రహ్మ అనేడు జ్ఞానమున లేనయై ప్రకృతి లేకుండాననియు ప్రకృతి అడంగుటయే నైర్గుణ్యంబనియును నైర్గుణ్యంబు వలన కార్యలింగ నాశంబనియును కార్యలింగ నాశంబున నసభమంబగు ప్రకృతింబాసి క్రమ్మర స్థూల శరీర ప్రాప్తుండుగాక పురుషుండు సమ్యక్ భోగంబున ఉండు నీవును నిశ్చయించి అర్జునుండు విరక్తుండై ఊరకుండే ధర్మజుండు భగవదీయ మార్గంబు తెలిసి యాదవుల నాశంబు విని నారదు వచనంబులను తలంచి నిశ్చల చిత్తుండై స్వర్గ మార్గ గమనమునకు యత్నంబు చేయుచుండే ఆ సమయంబున భావము అని ఇంకా దేశకాల అర్థములకు తగినవి మానసిక సంతాపాన్ని శమింపజేసేవి అయిన వాసుదేవుని వాక్కులు స్మరించుకొని అర్జునుడు అన్నకు చిత్తము వికలమై ఉన్నదని చెప్పి మౌనం వహించాడు. సంతత గోవింద చరణారవింద సంస్మరణం చేత స్వచ్ఛమైన బుద్ధి కలవాడై శోకాన్ని విసర్జించాడు. నిరంతర ధ్యాన రూపమైన భక్తి విశేషంతో కామక్రోధాదులను జయించాడు. పూర్వం కురుక్షేత్రములో కౌరవ పాండవ సేనా మధ్యంలో భగవానుడైనటువంటి వాసుదేవుడు తనకు బోధించినటువంటి గీతావాక్యాలు మననం చేసుకున్నాడు. కాలానుగుణంగా కర్మలను అనుభవించటం చేత మరుగుపడినటువంటి గీతా విజ్ఞానాన్ని మళ్ళీ అందుకున్నాడు. అర్జునుడు కార్యకారణ భావాన్ని అనుసరించి శోకానికి అహంకార మమకారాలతో కూడా ద్వైత భ్రాంతి కారణమని, ఆ ద్వైత భ్రాంతికి శరీరం కారణమని, ఆ శరీరానికి లింగం కారణమని, ఆ లింగానికి గుణాలు కారణమని, ఆ గుణాలకు ప్రకృతి కారణమని గ్రహించాడు. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానంతో ప్రకృతి విలీనమైపోతుందని, ప్రకృతి నశించిపోవడమే గుణరాహిత్యమని, గుణరాహిత్యమే పురుషుడు తిరిగి స్థూల శరీరాన్ని పొందక బ్రహ్మైక్యాన్ని పొందుతాడని నిశ్చయించుకొని అర్జునుడు విరక్తుడైనాడు. ధర్మజుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని అవతార సమాప్తిని, యాదవుల వినాశనాన్ని విని నారదుని ప్రబోధ వాక్కులు అచంచల వాక్కులు తలంచుకొని అచంచల హృదయుడై పుణ్యలోక ప్రాప్తికి ప్రయత్నించసాగాడు. తర్వాత 382 పద్యం. యదువుల నాశము మాధవు పదవియో విని కుంతి విమల భక్తిన్ భగవత్పద చింత తత్పరయై ముదమున సంసార మార్గమునకు భాసన్. యాదవుల నాశము మరణము మాధవు కృష్ణుడు అనగా మా లక్ష్మీదేవి భర్త కృష్ణుడు పదవియు పైకి వెళ్ళుటయు విని కుంతి విమల నిర్మలమైన భక్తితో భగవంతుని యొక్క పద్మాల మీద చింత ధ్యానమయందు తత్పర ఆసక్తి కలది అయి ముదమున సంతోషముతో సంసారమును మార్గము కొన్ నుండి పాసన్ దూరమాయను అనగా మరణించెను. భావము. యాదవు మరణము మాధవుని నిర్యాణము ఆలకించిన కుంతీదేవి నిర్మలమైనటువంటి భక్తితో హరిచరణ సంస్మరణలో ఆసక్తురాలై ప్రశాంతంగా శరీరాన్ని పరిత్యజించింది. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్.
సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.